కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో, అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒక్కరికి 36 లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్, ఒక్కరికి 35 లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 1250 చదరపు అడుగులు గల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, 18 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని, వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరములకు సంప్రదించండి 9505288786. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతి పట్ల ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ప్రజా ప్రతినిధిగా ప్రజలకు ఎన్నో సేవలు అందించిన రామ్మూర్తి నాయుడు అన్న అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ అభివృద్ధికి కూడా తన వంతు సహకారం అందించారని కొనియాడారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు సంతాప సభ నిర్వహించి ఘన నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే బడేటి చంటి, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. చోడే వెంకటరత్నం మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గంతో పాటు తన అన్న ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం అభివృద్ధికి కూడా రామ్మూర్తి నాయుడు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బెల్లంకొండ కిషోర్, రెడ్డి నాగరాజు, లంక వెంకట రాజశేఖర్, బొద్దాని శ్రీనివాస్, దాకారపు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బాగా అందం మళ్ళీ సగంలో అయిపోయిన తర్వాత వీళ్ళు అవకాశం మన దగ్గరికి వస్తే మనం ఏం చేయాలి. ఒక 20 రోజుల పాటు నీళ్ళు జానం బ్యాడ్ నుంచి అన్నయ్య గారు ఉన్నప్పుడు ఒకప్పుడు ఇలాగ వాటర్ గోదావరి వెనకాల నుంచి అలాగే మన మహాలక్ష్మి పక్క నుంచి వచ్చేది అంతే కదా. చాలా బాగా అవునా ఇలాగ మాట్లాడుతూ కూర్చోండి, మాట్లాడక నీళ్లు ఒక్క చుక్క కూడా అందట్లేదంట. దానికి ఏంటంటే తాగకపోవడానికి అది బాధపడుతుంది లేదని నీకు వదిలేసాం. యాక్చువల్గా ప్రభాకర్ గారి మీద వెళ్ళి మోటార్లు ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఈ భోగి కింద నుంచి మీ పంటకాలం నుంచి ఎక్కడ మీ పొలాలు ఎక్కడెక్కడ ఈ పొలాలు మార్నింగ్ వరకు అంతేగా పానింగ్ మీ గురించి అది కాదు. వచ్చిన తర్వాత ఏదైనా మాజీ శాసనసభ్యులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సోదరులైన రామ్మూర్తి నాయుడు గారు అనారోగ్యరీత్యా మరణించడం జరిగింది. మరి ఆయన చేసిన సేవలు చంద్రగిరిలో కానీ అటు అన్నగారు నియోజకవర్గమైన కుప్పంలో కానీ అనేక కార్యక్రమాలు నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నో పాటుపడిన వ్యక్తి. మరి గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యరీత్యా హాస్పిటల్లోనే ఉంటాం. మరి నిన్నటి రోజున కన్నుమూయటం జరిగింది. మరి వారి యొక్క సేవలో ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ గుర్తుంచుకుంటుంది. మరి దాని సందర్భంగానే ఈ రోజున ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణ చంటి గారి క్యాంపు కార్యాలయంలో ఆయనకి భారీ ఎత్తున నివాళులర్పిస్తడం జరిగింది. మానవత ఏలూరు యూనిట్ నెలవారీ సమీక్షా సమావేశం ఉదయం 9 గంటలకు స్థానిక ఆర్ఆర్పేటలోని లేడీస్ రిక్రియేషన్ క్లబ్ నందు ప్రారంభించారు. సభ్యులకు ఆడిటింగ్ డైరెక్టర్ కడియాల కృష్ణారావు స్వాగతం పలికారు. మానవత ఏలూరు యూనిట్ అధ్యక్షులు పోడూరు కనకదుర్గ సభకు అధ్యక్షత వహించారు. ఏలూరు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ కాసాకుల విజయరాజును గౌరవ అతిథిగా ఆహ్వానించడం జరిగింది. కార్యదర్శి వల్లూరిపల్లి సాయిసుధ, సంయుక్త కార్యదర్శి పైడి కస్తూరిబాయి నెలవారీ నివేదికలను సమర్పించారు. జిల్లా అధ్యక్షులు దేవినేని భాస్కర్రావు, జిల్లా కార్యదర్శి పోలవరపు దేవరత్నాకర్రావు, మండల చైర్పర్సన్ అడుసుమిల్లి నిర్మల, డెవలప్ కమిటీ చైర్మన్ మేతర అజయబాబు మాట్లాడుతూ మానవతా కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, ప్రకృతిని కాపాడాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని అన్నారు. అనంతరం సమావేశానికి గౌరవ అతిథి డాక్టర్ కాసాకుల విజయకుమార్ను మానవతా సభ్యులు సత్కరించారు. తర్వాత ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆర్థిక సహాయ కార్యక్రమం, వైద్య సహాయ నిమిత్తం ఆర్థిక తోడ్పాటు కార్యక్రమం నిర్వహించారు. ఆలపాటి నాగేశ్వరరావు సౌజన్యంతో చాటపర్రు రోడ్లో ఉన్న అందుల పాఠశాల బాలికలకు 5,000 రూపాయలకు విలువ చేసే కాస్మెటిక్స్ను అందచేయడం జరిగింది. సకల కళాకారుల సంఘం వారు కళా తపస్వి అడుసుమిల్లి చంద్రశేఖర్ పురస్కారం 5,000 రూపాయలను, నెక్స్ట్ జన్ సంస్థ వారి సౌజన్యంతో జంగారెడ్గూడెం గాయని భజన కళాకారులు గొల్లపూడి చింతామణికి అందజేశారు. రిటైర్డ్ ఎస్బీఐ మేనేజర్ వై ఆనందనాయుడు వారి మామగారు మొటపర్తి బాపినేడు సంస్మరణ సందర్భంగా
25,000 రూపాయలను జిల్లా విద్యానిధికి విరాళంగా అందజేశారు. అనంతరం కార్యక్రమానికి ఏలూరు యూనిట్ కార్యనిర్వాహక సభ్యులు జి పద్మజావాణి వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో మానవతా డైరెక్టర్లు మునగాల మురళీకృష్ణ, ఎంఎస్ఎంఎస్ కుమార్, పూర్వ కార్యనిర్వాహక సభ్యులు పి సత్యవాణి, అగ్గాల కోహిమ తదితర సభ్యులు పాల్గొన్నారు. పేరు ఎందుకు పెట్టారంటే ఎండోజీనియస్ సెక్రేషన్ ఆఫ్ మార్ఫిన్. మార్ఫిన్ అంటే ఒక మత్తు మందుని మార్ఫిన్ అంటే మనిషికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు ఒకలాంటి మత్తు కలగజేసి ఆ బాధను మర్చిపోయేలాగా చేసేది గురించి దాన్ని ఎండార్ఫిన్ అని పెట్టారు సైంటిస్ట్. తర్వాత దాన్ని మార్చి కొంచెం కొంచెం సెక్రెట్ అవుతుంది కాబట్టి అది ఓన్లీ మత్తు మందులకు సంబంధించింది కాదు, ఇంటర్నల్గానే సెక్రెట్ అయ్యే ఒక హార్మోన్ అని చెప్పారు. సో ఎందుకు నేను చెప్తున్నానంటే నిన్న కొంచెం చదువుతుంటే నేను గమనించింది, ఈ ఎండార్ఫిన్ అన్నది ఎప్పుడు సెక్రెట్ అవుతుంది అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా బాగా సర్వీస్ చేసినప్పుడు ఇది ఖచ్చితంగా ఎక్కువ సెక్రెట్ అవుతుంది. 4th స్టేజ్కి వచ్చేటప్పటికి సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ అంటే హెల్ప్ చేయాలన్న అంటే ఆల్మోస్ట్ 4th స్టేజ్. తర్వాత 5th స్టేజ్ అంటే సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటారు. అంటే దాన్ని అంటే హైయెస్ట్ హ్యాపీనెస్ అంటే కింద ఏమీ లేకుండా మంచి హ్యాపీగా ఉండి అందరికీ హెల్ప్ చేసి చక్కగా ప్రపంచ శాంతి కోసం, ప్రపంచం యొక్క వెల్బీయింగ్ కోసం అంతా ఆ స్టేజ్కి రావడం చాలా చాలా కష్టం అంటారు. కానీ 4th స్టేజ్కి చాలా మంది చేరుకుంటారు అన్నారు. సో ఎవరైతే 4th స్టేజ్కి చేరుకున్న వాళ్ళందరూ 2nd స్టేజ్కి 3rd స్టేజ్కి హెల్ప్ చేస్తే ఈ యొక్క హైరార్కీలో ముఖ్య ఉద్దేశంగా మనం భావించవచ్చు. బయట ఉన్నటువంటి మానవతా మూర్తులకి, అలాగే ఎదురుగా ఉన్నటువంటి మానవతా మూర్తులకి, ఈనాడు చేసినటువంటి ముఖ్య అతిథికి అందరికీ కూడా నమస్కారం అండి. చిన్న కరెక్షన్, అజయ్ బాబు చెప్తున్నారు, విజయ్ బాబు మొట్టపర్తి బాబు. లేకపోతే నా గురించి చిరుపరిచయం, నేను రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్. రిటైర్ అయిన తర్వాత ఇక్కడ ఏలూరులో జరిగే వివిధ సాహిత్య కళా రంగానికి సంబంధించిన కార్యక్రమాలు పాల్గొంటూ ఉంటాను. తరువాత తెలుగు, గణితం నా ముఖ్యమైన సబ్జెక్టులు రెండు. ఎందుకంటే మనం ఏ భోజనానికి వెళ్ళినా కూడా ముందర అన్నం బాగుండాలి, అది మాతృభాష. తర్వాత గణితం, ఉప్పు, ఆ రెండు ఉన్నాయనుకోండి, మీరు ఏది నచ్చకపోయినా కూడా నీళ్లు పోసి ఆ రెండు కలిపి వేసుకోవడం మీకు ఆకలి కూర్చోండి. అందువల్ల నేను ఆ 2 సబ్జెక్టు మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. చాలామంది తెలుగు గురించి కూడా, తెలుగు అంటే ఏదైనా మీరు ఎవరు రారు, కానీ నేను ఎందుకు రావాలి అని చెప్తాను. ఉదాహరణకి వేర్ ఆర్ యూ గోయింగ్, ఎన్ని పదాలండి? వేర్ ఆర్ యూ గోయింగ్ 4. తెలుగులో ఎన్నండి? ఎక్కడికి వెళుతున్నావు. ఎన్ని పదాలండి? ఏంటంటే అతనికి ఆ సేవ చేయాలి, ఎవరు అడిగినా మనం ఈ పని చేసి పెట్టాలి. మరి అంత 16 గంటలు రోడ్డు మీద తిరిగే వ్యక్తిని బలాన్స్తానంటే ఆ మహాతల్లికి ఎంత కోరుకున్నారండి. చురుకైన పాత్ర వహిస్తూ ఎక్కడ కూడా ఖాళీ లేకుండా అయినా అనేక కార్యక్రమాలు, అనేక స్కూల్స్లో అనేక విద్యార్థులకు మరి ఆయన సేవలు అందిస్తూ, విద్యార్థులకి టీచింగ్ చేస్తూ మరి అనేక సేవలు అందిస్తున్న మరి ఈ రోజున ఆయన మనకు మధ్యకు ఇచ్చేస్తారు. ఈరోజు మానవతా స్వచ్ఛంద సంస్థ విద్యానిధికి 25,000 రూపాయల డొనేషన్ పంపిస్తున్నారు. ఆయన ప్రత్యేకంగా ఆయనతో మాట్లాడుతున్నారు. చాలా మంది ఎంతమందికి ఫోన్ చేసి నా సంగతి చెప్పారంటే, నా బిజినెస్ కి చాలా సహకారం అందించి నన్ను ఈ స్థాయికి ఇలా నిలబెట్టారు అని అంటే, నా 2 పిల్లలతో నేను ఇప్పుడు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన నిర్వహించారు. మహిళలు, చిన్నారులు ఆయా వన సమారాధన కార్యక్రమంలో ఉల్లాసంగా పాల్గొన్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ అసోసియేషన్ అన్ని విధాల సహకారం అందిస్తామని తెలియజేశారు. ఎన్నికల్లో బులియన్ వ్యాపారులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని అన్నారు. అసోసియేషన్ సభ్యులు చంటిని సాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. అసోసియేషన్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని బడేటి పేర్కొన్నారు. తోటలో కార్తీక వన సమారాధనలు నిర్వహించి ప్రత్యేకంగా ఉసిరి చెట్టుకు పూజలు చేశారు. సత్యనారాయణ స్వామి వ్రతం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యక్షులు టి మధుసూదన్ రావు, కార్యదర్శి నంగులూరి సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు పైడేటి రామారావు, బ్రహ్మయ్య, దళపతిరాజు శ్రీనివాసరాజు, వనంరెడ్డి మహేష్, వేమ సుదర్శన్, కొనగళ్ల దామోదర్రావు, కె మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
వచ్చి వెళ్ళిపోతే మా సంతోషం. వస్తాను అంటే వాళ్ళు కంపల్సరీ. తెలుసారా గేమ్ ఆడేవాళ్ళు అక్కడ గేమ్ అక్కడ జరుగుతుంది, గేమ్ వచ్చిన వాళ్ళు అవుట్ అయిన ఇటు వచ్చేయండి. బిలియన్ మర్చెంట్స్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధనకి విచ్చేసిన మరి అసోసియేషన్ సభ్యులకు అలాగే కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియపరుస్తున్నా. మరి అందరూ కూడా ఏదైతే ఎలక్షన్లో అందరినీ సహకరించమని అడిగాం, వ్యాపారస్తులందరూ కూడా బాగుంటారు, తప్పనిసరిగా మరి మంచి ప్రభుత్వం రావాలి అని ఏదైతే మీరందరూ కూడా ఆశించారో అటువంటి ప్రభుత్వం ఇప్పుడు మీ అందరికి కూడా వచ్చింది. ఇప్పుడే ప్రెసిడెంట్ గారిని అడిగాను వ్యాపారాలు ఎలా ఉన్నాయి ఏంటనేది. పెరగలేదు కానీ స్టేబుల్గా ఉన్నాయని చెప్తున్నారు. చాలా రంగాలు అయితే పెరిగినాయి. అంటే గోల్డ్ మీద పెట్టేది డెట్ క్యాపిటల్ కాబట్టి ఆదాయం వచ్చిన తర్వాత కొనుక్కునేది. అంటే మీకు మీ ఆదాయాన్ని పెరగాలి, మీ గోల్డ్ వ్యాపారం పెరగాలంటే ఒక సంవత్సరంన్నర పడితే రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ అలాగే వ్యవసాయదారులు కానీ మిగతా వ్యాపారాన్ని కొత్త వ్యాపారాలు పెట్టే వాళ్ళందరూ కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన రాష్ట్రానికి వచ్చి మనీ సర్క్యులేషన్ అలాగే ఏదైతే జిఎస్టీ ఇవన్నీ కూడా పెరిగినాయి అంటే రాష్ట్రం అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనేది మీరు అందరూ కూడా చూశారు. మీరందరూ కూడా ఏదైతే మీరు కోరుకున్నారో మీరు కోరుకున్న ప్రభుత్వం అనేది వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎవరైతే సమాజాన్ని పాడు చేయాలని అనుకుంటున్నారో అది ఫ్లెక్సుల రూపేణ అవ్వచ్చు, ఇంకొక కార్యక్రమాలు వేసు, వాళ్ళ మీద కఠిన చర్యలు తీర్చుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. కాబట్టి కొందరు విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాను. మీరందరూ కూడా దాన్ని తప్పుగా భావించదని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఏదైనా సరే మీలో నిజాయితీ ఉన్నప్పుడు మీ నిజాయితీకి నేను అండగా ఉంటా. తప్పు చేశానంటే రూపాయికి 10 రూపాయలు కట్టిస్తానని చెప్పా. అదే మాట డిఎస్పీ గారికి కూడా చెప్పా. వాళ్ళు తప్పు చేయరు, తప్పు చేశారని మీరు నిరూపించండి అని చెప్పి అడిగా. ఎందుకంటే ఆ ధైర్యాన్ని మీరే ఇవ్వాలి నాకు. ఎందుకంటే మీరు ఏదైతే వర్తకులు మీరు ఉన్నారో మీకు అసోసియేషన్ పరంగా ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది మీరు గుర్తిస్తారు. కాబట్టి మీ అందరినీ కూడా ఆ రోజు కోరటం జరిగింది. నా అండదండలో ఎట్టి పరిస్థితుల్లో మీకు 5 సంవత్సరాల పాటు మీ అందరికీ కూడా ఉంటాయి. మీ వ్యాపారాన్ని స్వేచ్ఛగా అలాగే లాభదాయకంగా మీరందరూ బాగుంటేనే సమాజం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, అభివృద్ధి బాగుంటుంది. ఏలూరు నగర అభివృద్ధితో పాటు మీ అందరూ కూడా అభివృద్ధి చెందాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది. అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో సర్వ మాలదారులకు 55 రోజుల పాటు భిక్షా కార్యక్రమం 26వ రోజు ఆదివారం కూడా అత్యంత నియమనిష్ఠులతో భక్తి శ్రద్ధలతో జరిగింది. తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం లక్కీ కూపన్ తీసి విజేతగా నిలిచిన స్వామిని సాల్వతో సత్కరించారు. 2 సంవత్సరాలుగా సేవలందిస్తున్న కమిటీ సభ్యులకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని పలువురు ఆశీర్వదించారు. ఆదివారం భిక్షా ప్రదాతలుగా వ్యవహరించిన సుంకర రాంబాబు వరలక్ష్మి దంపతులు, కొండా దుర్గారావు మల్లేశ్వరి దంపతులు, మల్లేష్ సాయి స్వరూపులను కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించగా స్వాముల భిక్షా ప్రదాతలను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నూకల రామకృష్ణ, అధ్యక్షులు కొట్టు మధు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి సామర్ల కిరణ్ కుమార్, ప్రధాన కోశాధికారి మద్దుల శ్రీనివాస్ గోపాల్, సహాయ కార్యదర్శి వీరమాచినేని చందు, సహాయ కోశాధికారులు కొట్టు మనోజ్, జగపతి మనోహరం స్వామి, పెద్ద ఎత్తున సర్వ మాలదారులు పాల్గొన్నారు. కిషోర్ 9347486360. ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే. ఫోటోలు పంపిస్తాను.
అయ్యప్ప అనుగ్రహాలు ఉండాలని ఓం స్వామియే ఓం స్వామియే అన్నదాత ప్రభువే అన్నదాత ప్రభువే అన్నదాత ప్రభువే చూడండి స్వామి రేపు మళ్ళీ జాబ్ స్వామి నీ కాళ్ళకి అప్పుడే రాకండి స్వామి ఆపండి ఎప్పుడో హమాలీ కార్మికులకు ఉపాధి భద్రతతో కూడిన చట్టం చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పోలారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 9వ తేదీన జరిగిన జనరల్ బాడీ సమావేశంలో మార్కెట్ యార్డ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి అప్పలనాయుడు, కోశాధికారిగా మేసాల రమణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడం జరిగింది. ఎలక్షన్ సందర్భంగా ఈ విషయాన్ని మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి యు వెంకటేశ్వరరావు ప్రకటించారు. 17వ తేదీన ఏలూరు మార్కెట్ యార్డ్ ఆవరణలో ఐఎఫ్టీయూ అనుబంధ మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ సంయుక్త కార్యదర్శి ఎలక్షన్ జరిగింది. మొత్తం ఓట్లు 314 కాగా పోలైన ఓట్లు 297, చెల్లనివి 1 ఓటు. పోటీలో 2 అభ్యర్థులు ఉండగా మొదటి అభ్యర్థి మంగరాజు రాముకి 111 ఓట్లు రాగా రెండవ అభ్యర్థి ఎర్రా శ్రీనివాసరావుకి 185 ఓట్లు వచ్చాయి. 74 ఓట్ల మెజారిటీతో ఎర్రా శ్రీనివాసరావు గెలుపొందారు. ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పోలారి, ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి యు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో మోదీ సర్కార్ కార్మికులపై పెనుదాడులు చేస్తున్న నేపథ్యంలో కార్మికులంతా ఐక్యంగా తమ హక్కుల కోసం సంఘటిత ఉద్యమాన్ని చేయవలసినటువంటి అవసరం ఏర్పడిందని, ఉన్న చట్టాలను హరించే బీజేపీ ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా ఒక సమరశీల ఉద్యమాన్ని చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు. ఈ ఎలక్షన్ మీటింగ్లో ఐఎఫ్టీయూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, ఐఎఫ్టీయూ నగర కమిటీ సభ్యులు గడసాల రాంబాబు, మంగం అప్పారావు, దోళ్ల వీరనాయుడు, నాగేశ్వరరావు, అన్నవరం భూపతి, కాకర్ల శ్రీను, త్రినాథ్, నూకరాజు, వీరభద్రం, కేవీ రత్నం, కాకినాని, ఎం క్రాంతి తదితరులు పాల్గొన్నారు. అలాగే యార్డ్ హమాలీ కార్మిక సంఘానికి సంబంధించిన యూనియన్ ఎన్నికలు వాళ్ళు జరిమి అన్ని పోస్టులు ఏకగ్రహం కాగా కార్యదర్శి పోస్టుకి 2 ముందుకు రావడం వల్ల అనివార్యంగా పోటీకి ఏర్పాటు చేసి వచ్చింది. ఈరోజు ఎన్నికలు జరిమి చాలా ప్రశాంతంగా గతానికి భిన్నంగా ఎలాంటి ఆవేశాలకి గురి కాకుండా మొత్తం కార్యవర్గం పోటీ చేసిన అభ్యర్థులు కూడా చాలా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించుకున్నారు. ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఎన్నికలు జరిమి ఆ రకంగా జరిగిన ఎన్నికల్లో ఇద్దరు కూడా ఐఎఫ్టీ కార్యకర్తలే, ఇద్దరు ఐఎఫ్టీ నాయకులే. ఇద్దరి మధ్య జరిగిన ఈ సముద్రంతో జరిగిన ఎన్నికల్లో మంగరాజు రాముకు సంబంధించిన 111 ఓట్లు, అట్లాగే ఎర్రాశ్రేణి 185 ఓట్లు వచ్చి ఏమైనా ఎర్రాశ్రేణి ఇక్కడ గెలవడం జరిగింది కార్యదర్శిగా. సరే, గెలిపోవటం అనేది కాకుండా ఇద్దరు కూడా అనేక విషయాల్లో ఒక కార్యవర్గానికి నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. రేపు భవిష్యత్తులో ఆ రకంగా పనిచేస్తారు. ఆ రకంగా ఈ యార్డ్ యూనియన్ మొత్తం ఒక ఐక్యంగా ఉండి ఏదైతే ఏలూరులో ఒక కార్మిక రంగంలో ఒక ఉత్తమ స్థానం పొందిందో ఆ రకంగా ఇక్కడ యార్డ్ విషయాల్లో, కార్మిక విషయాలు, బయట విషయాలు, అట్లాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా, కార్మికుల అనేక విషయాల్లో యార్డ్ కార్మికులకు ముందుంటుంది. అలాంటి ఒక చరిత్రను కొనసాగించడానికి నిరంతరంగా కోరుకుంటూ నూతనంగా ఈ కార్యదర్శితో పాటు మిగతా ఏదైతే మొత్తం కార్యవర్గం ఎన్నికైందో ఆ కార్యవర్గం అందరికీ అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికల్ని ప్రశాంతంగా నిర్వహించిన ఐఎఫ్టీ నగర కమిటీ సందర్భంగా నేను అభినందనలు చేస్తాను. ఐఎఫ్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి, యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. ఏలూరులో ఐఎఫ్టీ అనుబంధంగా ఉన్నటువంటి యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఎన్నికలు షెడ్యూల్ని ప్రకటించాం. ఆ ఎన్నికల షెడ్యూల్లో వర్కింగ్ ప్రెసిడెంటు, సెక్రటరీ, కోశాధికారి 3 పోస్టులకు సంబంధించి ఎన్నికలు ప్రకటించగా వర్కింగ్ ప్రెసిడెంట్గా రెడ్డి అప్పలనాయుడు గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా కోశాధికారిగా మేసాల రమణ కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కాగా సెక్రటరీ పోస్టుకి మంగరాజు రాము, ఎర్రా శ్రీనివాసరావు ఇద్దరు పోటీ పడ్డారు. ఈరోజు సీక్రెట్ బ్యాలెట్ నిర్వహించాం. రహస్య బ్యాలెట్లో
మంగరాజు రాముకి 111 ఓట్లు బాణం గుర్తుపై రాగా, సూర్యుడు గుర్తు మీద పోటీ చేసిన ఎర్రా శ్రీనివాసరావుకి 185 ఓట్లు వచ్చాయి. 74 ఓట్ల మెజార్టీతో ఎర్రా శ్రీనివాసరావు విజయం సాధించారు. ఈ విధంగా గెలిచినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా కోశాధికారికి ఏకంగా గెలిచినటువంటి వాళ్ళిద్దరికీ, అదేవిధంగా ఈరోజు పోటీలో గెలిచినటువంటి వాళ్ళకి కూడా అభినందన తెలియజేస్తున్నాం. అదేవిధంగా అత్యంత ప్రజాస్వామిక వాతావరణంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి సహకరించినటువంటి కార్మికవర్గం మొత్తానికి కూడా అభినందన తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏలూరు నగర కమిటీ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ఎన్నికలు నిర్వహించారు. వారికి కూడా ఐఎఫ్టీ తరఫున అభినందనలు విప్లవజేయాలని తెలియజేస్తున్నాం. అందరూ ప్రశాంత వాతావరణంగా ఉండి భవిష్యత్తులో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా, ప్రధానంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అందిస్తున్న ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తు ఉద్యమాలకి సిద్ధం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో, అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒక్కరికి 36 లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్, ఒక్కరికి 35 లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 1250 చదరపు అడుగులు గల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, 18 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని, వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరములకు సంప్రదించండి 9505288786. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్
అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి క్షేత్ర ఉపాలయమైన చెరువు వీధిలోని శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం వద్ద విశేష కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా గర్భాలయంలో కొలువైన స్వామికి అభిషేకాలు, అనంతరం లక్ష బిల్వార్చన జరిగింది. రాత్రి జరిగిన సహస్ర దీపోత్సవ వేడుక భక్తులకు నేత్రపర్వమైంది. కార్తీక పౌర్ణమి మరుసటి రోజుని ఈ వేడుకను నిర్వహించడం సాంప్రదాయబద్ధమైంది. దీన్ని పురస్కరించుకుని ఆలయాన్ని, పరిసరాలను సిబ్బంది శోభాయమానంగా అలంకరించారు. రాత్రి ఆలయం ముందున్న రహదారి పొడవునా అరటి బోదల నుంచి వాటిపై దీపాలను ఏర్పాటు చేశారు. వాటిని రాత్రి గ్రామంలోని మహిళలు వెలిగించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. చూపర్లకు ఈ ఉత్సవం నేత్రపర్వమైంది. ఓం జన ఓం దవ ఓం సత్యమోం సత్సవతరవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. ఈ నెల 26న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవన్ నందు జరిగిన మీడియా సమావేశంలో కేవీవి ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులను వ్యవసాయానికి దూరం చేసే విధంగా 3 వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకువచ్చి వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. రైతు సంఘ రాష్ట్ర నాయకులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రైతాంగంపై ముప్పేట దాడి జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మోదీ ఇచ్చిన హామీ మేరకు 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, కార్మిక వర్గానికి తీరని ద్రోహం తలపెట్టే 4 లేబర్ కోడ్లను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఏఐటీసీ ఏలూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే మాట్లాడుతూ ఢిల్లీ రైతుల ఉద్యమం సందర్భంగా మోదీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక వర్గానికి ఊరితాళ్లుగా మారిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని అన్నారు. తాము డిమాండ్ చేస్తున్న అంశాలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 26న ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో అన్ని ప్రజా సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో రైతు సంఘం జిల్లా నాయకులు సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య పాల్గొన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26వ తారీఖున ఈ దేశంలోని దాదాపు 500 జిల్లాలకు పైగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. దీనిలో భాగంగానే ఈరోజు మన రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా ముందస్తుగా సమావేశాలు నిర్వహించి సదస్సులు నిర్వహించి రైతాంగాన్ని కార్మిక వర్గాన్ని అభ్యుదయవాదుల్ని అందరినీ కూడా సమాయత్తం చేసేటువంటి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. కలెక్టర్ కార్యాలయాల దగ్గర జరిగేటువంటి కార్యక్రమంలో రైతాంగం యావత్తు పెద్ద ఎత్తున పాల్గొనాలి. ఆ రకంగా రైతు సమస్యల పరిష్కారం కోసం అటు కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. రేపు 18వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘాలు సచివాలయాల దగ్గర ఆందోళన చేస్తారు. ఎందుకంటే పేదలకు సంబంధించి పట్టణాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు ఇవ్వాలని, అలాగే గృహ నిర్మాణానికి సంబంధించి 5 లక్షలు చేయాలనే దీంతో ఆందోళన జరుగుతూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇంటికి సంబంధించి కూడా పెంచాలని కోరికతో ఈ వ్యవహారం జరుగుతాం. అందులో ప్రజలంతా పాల్గొవాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం. ఇట్లాగా ప్రజలు రైతులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల మీద రేపు 26వ తారీఖు జరుగుతున్న ఆందోళనలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం. దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ కార్మిక ప్రజా వ్యవసాయ విధానం మీద నిరసన గలం చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా మన ఏలూరు జిల్లా కలెక్టరేట్ దగ్గర వందలాది మందితో నిరసనగా ధర్నా మహాధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నాకి రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజ్ఞప్తి చేస్తున్నాం. సంవత్సరానికి 200 మధ్యలో కల్పించి రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న ఈ ఆందోళన కార్యక్రమంలో రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని తదితర డిమాండ్ల మీద ఈ నెల 26వ తారీఖున సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. మహాధర్నా 26వ తేదీన జరిగేటువంటి మహాధర్నాలో 50 మంది కార్మిక వర్గం కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఏలూరు జిల్లా కాంవర్కోటలో సమాజాన్ని చైతన్యపరిచేవారు కళాకారులని జానపద కళాకారుల ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు ఎల్ఆర్ కృష్ణబాబు అన్నారు. 57వ గ్రంథాలయ వారోత్సవాల సమావేశంలో నేటి సమాజంలో కళాకారుల పాత్ర అనే అంశంపై ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ నాటి నుండి నేటి వరకు కూడా కళాకారులు వివిధ రూపాల ద్వారా ప్రజలను పలు అంశాలపై చైతన్యపరుస్తున్నారని అన్నారు. చారిత్రాత్మక విప్లవాత్మక విశేషాలను ఎప్పటికప్పుడు ప్రజలకు కంటికి కట్టినట్లుగా అలరించే విధంగా కళాకారులు పాటుపడుతున్నారని చెప్పారు. అంతరించిపోతున్న జానపద, పౌరాణిక, బుర్రకథ, కంజరి కథ, హరికథ వంటి కళలను నేటి తరానికి పరిచయం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శి బొల్లినేని నాగార్జున సాగర్ మాట్లాడుతూ
ప్రస్తుత తరుణంలో కవులు కళాకారులు కలిసి ప్రజల్లో పాతుకుపోయిన అనేక రుగ్మతలను తొలగించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని అన్నారు. కార్యక్రమంలో కళాకారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కళాకారులు వీరమల్ల సత్యనారాయణ, టీవీఎస్ రాజు, శాఖ గ్రంథాలయ చైర్మన్ షేక్ ఇబ్రహీం, గ్రంథపాలకులు ఎం భీమరాజు, వీరమల్ల మధు తదితరులు పాల్గొన్నారు. బాబాయ్ సత్యనారాయణ గారు ఇక్కడ రావడం చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే చిన్నారులకి నా ఆశీస్సులు అందిస్తూ వీరు సమాజంలో కవిగా సాగర్ గారు వారు రాసినటువంటిది అంతా మాట ఎలాగా ఉంటుందో ఆయన రాసినటువంటి రాత కూడా అంతే సూటిగా కూడా హృదయాల్లో నాటుకునేలాగా మరి అక్క వాక్యంతో ఎంతో అలరిస్తూ ఉంటారు, ఎంతో విజ్ఞానంగా ఆలోచింపజేసేలాగా ఉంటుంది. మనకి కవి కూడా ఎక్కడ దొరకడం. అలాగే కళాకారులుగా కృష్ణబాబు గారు, సత్యనారాయణ గారు, టీఎస్ రాజు గారు వేసినటువంటి ఆ బుర్రకథలలో 2 ఆటలు ప్రోగ్రాం నేను డైరెక్ట్గా వీక్షించడం జరిగింది. పల్నాడు బ్రహ్మనాయుడు ఒకటి, అల్లూరు సీతారామరాజు ఒకటి, ఇంకోటేదో ఆ రెండు దగ్గర నుంచి చూసాను. వాళ్ళ హావభావాలతోటి అక్కడికి వచ్చినటువంటి ఆహుతులు రక్తి కట్టించేలాగా ఎంతో అర్థవంతం అయ్యేటటువంటిగా కథని ఆ సరళని వాళ్ళు చెప్పడంలోనూ దాంట్లో లేరైపోయారు పాత్రలోనూ. అంత అద్భుతంగా నటింపు చేసినట్టు కళాకారులు కూడా ఇక్కడ రావడం చాలా సంతోషించవచ్చు. అలాగే ప్రభుత్వాలు ఎన్ని మారినా సరే పాఠ్యాంశాలు బోధిస్తున్నప్పటికీ సామాజిక అవసరాల కోసం, సమాజంలో సామాజిక పరిణామం కోసం రచనలు, కవులు, కవితలు బోధిస్తూ కవుల ద్వారా సమాజాన్ని మార్పు చేయడం కోసం నిర్వహించే ప్రముఖ సెమినార్స్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జిల్లాల్లో జరిగేటువంటి కవి సమ్మేళనంలో పాల్గొని ఆయన ద్వారా అనేక మంది యువకులు ఆయన కవిత్వానికి ఆకర్షులయ్యి అభ్యుదయ సంఘంలో సభ్యులుగా చేరినటువంటి అనేక మంది ఉన్నారు. ఆయన గారిని ఇప్పుడు మన ముందు సందేశం ఇవ్వమని కోరుతా ఉన్నాం. ఉచితంగా అందించే వైద్య సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ప్రజ్ఞశ్రీ తెలిపారు. ఆదివారం పెదవేగి మండలం విజయరాయ్ గ్రామంలో గల సొసైటీ ఆవరణలో విజయవాడలోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నరాల బలహీనత, ఫిట్స్ తదితర వ్యాధులకు సంబంధించి ఈ వైద్య శిబిరంలో ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందించడం జరుగుతుందని తెలిపారు. సుమారు 100 మంది వరకు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని ఉచితంగా మందులను పొందడం జరిగిందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భరత్ తేజ, విజయ్ కుమార్, గ్రామస్తులు బొప్పన సుధాకర్, మంచినేని శ్రీనివాసరావు, పెదర్ల నాని, గిరిధర్, శేషుబాబు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మీరు చూయించేసుకున్నారా? నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ప్రజ్ఞశ్రీ, నేను న్యూరాలజిస్ట్ని. ఇవాళ రమేష్ హాస్పిటల్ విజయవాడ తరఫున ఇక్కడ పెదవేగి మండలంలో విజయరాయ్ గ్రామంలో ఒక శిబిరం జరపబడుతుంది. దీంట్లో ఏంటంటే నరాలకి సంబంధించిన అన్ని రకాల వ్యాధులను మేము చూస్తాము. స్ట్రోక్ కానీ, మూర్ఛ వ్యాధి కానీ, నరాలు తిమ్మిర్లు, మంటలు, నరాలకు సంబంధించిన ఎటువంటి ఇబ్బందులను చూసి పరిష్కరిస్తాము. ఈ క్యాంపు ద్వారా ఏంటి అంటే మీకు ఏమైనా చిన్న తలనొప్పులు కానీ, పక్షవాతాలు కానీ, ఏమైనా మూర్ఛ వ్యాధులు కానీ అలాంటివి ఏమున్నా మన దగ్గరికి వస్తే ఇక్కడ ఉచితంగా చూడబడుతుంది. అన్ని మందులు కూడా అందజేస్తారు. ఇవాళ ఏంటంటే నవంబర్ 17 అనేది వరల్డ్ ఎపిలెప్సీ డే అండి. అంటే మూర్ఛ వ్యాధి రోగానికి సంబంధించిన ప్రత్యేకమైన రోజు ఇవాళ. సో మూర్ఛ వ్యాధి ఏంటంటే మనం అనుకున్నట్టుగా కేవలం చేతులు కాళ్ళు కొట్టుకోవడం మాత్రమే కాదు, అది వేరే రకంగా కూడా రావచ్చు. కొంతమంది ఏంటంటే ఇలా చూస్తూ ఉండి పడిపోవటం, అవి కూడా దానిలో చాలా రకాలమైన మూర్ఛ వ్యాధులు ఉంటాయి. సో అలాంటివి ఏంటి అంటే మనం వెంటనే గమనించి న్యూరాలజిస్ట్ దగ్గర చూపించుకున్నట్లయితే మనకి కొంచెం త్వరగా కోలుకునే ఛాన్సెస్ ఉంటాయి.
అలాగే స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా మనం ఎంత త్వరగా గమనించి అంత త్వరగా హాస్పిటల్కి తీసుకొస్తే మనిషి కోలుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. స్ట్రోక్ వచ్చినప్పుడు ఏంటంటే కొంతమందికి చేయి కాలు పడిపోవటం, కొన్నిసార్లు మాట తేడా రావటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు వెంటనే వీలైనంత త్వరగా దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ చూపించుకున్నట్లయితే దానికి సంబంధించిన ఇంజెక్షన్స్ కానీ ఏమైనా ఉంటే మనం ఇచ్చి కొంచెం త్వరగా కోలుకునే ఛాన్సెస్ ఉంటాయి. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే. Thank you.